ఒక కొత్త ప్రపంచం, అందులోని ఒక నిర్దిష్టమైన సముద్ర ప్రాంతం. అప్పుడే ఇద్దరు వీరులు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? తల దించుకుని వెళ్ళిపోతారా, లేదా ఒక్కడి తల అయినా తెగేదాకా పోరాడతారా? లెట్స్ సీ. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమేవుడ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్లోనే హాకీ అలల తాకిడికి లాస్ట్ షిప్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా తప్పించుకునే సమయంలో పైనుంచి యాపిల్స్ టైప్లో ఉన్న బాంబ్స్ లాస్ట్ షిప్కి దగ్గరగా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అలా బ్లాక్ బెర్రీ నుంచి తప్పించుకునే సమయంలో లాస్ట్ షిప్ చాలా నాశనం అయి ఉంటుంది. లా పైరట్స్ ఎంతలా నీరుని లోపల రాకుండా ఆపుదామనుకున్న నీరు అలా ఏదో బొక్కలోంచి వస్తూనే ఉంటుంది. కానీ ఇలా ఇదంతా పట్టనట్టుగా అలా వెనక్కి తిరిగి నుంచునే ఉంటాడు. నేను మిమ్మల్ని వదులుతాను అనుకుంటున్నారా అని తన హాకీని మరియు పాప్స్ యొక్క పవర్ని ఉపయోగించి బ్లాక్ మాయ అలా లా మీదకి అటాక్ చేస్తూనే ఉంటాడు. ఆ అటాక్కి సముద్రమే ఒక సుడిగుండంలా మారిపోతుంది. ఇక అప్పుడే కెప్టెన్, మనం ఇలాగే నీటిలో వెళుతూ ఉంటే మన షిప్ నాశనం అయిపోతుంది. మనం ఇంకెప్పటికీ బయటపడలేము. మీరేమీ భయపడకండి. ఇక్కడ దగ్గరలోనే నార్త్ ఈస్ట్లో ఒక ఐలాండ్ ఉంది. ఇక దానితో ఐలాండ్కి బయలుదేరుతుంటే లా వెనక్కి తిరుగుతాడు. అలా లాతో సహా అందరూ కూడా సెక్సీ లేడీస్ కింద మారిపోతూ ఉంటే లాకి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాదు. ఇక ఎలాగైతే పని అవుదని తన హాకీని ఫుల్ పవర్ అప్ చేసి అందరినీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాడు. మనం పైకి వచ్చేసాము కెప్టెన్. నేను మామూలుగా మారిపోయాను. అది మా కెప్టెన్ అంటే. ఇప్పుడు అంత రిలాక్స్ అయ్యే టైం లేదు. ఓడను డక్ చేసి వెంటనే ఒడ్డుకు వెళ్ళండి. ఇక దానితో సముద్రం నుంచి దూరంగా వెళుతూ ఉంటారు. అయితే అప్పుడే ఆకాశం నుండి రెక్కల గుర్రంతో డాక్ అక్కడికి వస్తాడు. నా వ్యాధి నయం అవ్వాలి అంటే ఆ 3 మిలియన్ బహుమానం ఉన్న వ్యక్తి మాత్రమే నయం చేయగలడు. ఇది నిజమే. నేను కుదురుగా ఉంటే ఇటువంటి రోగాలు ఎందుకు వస్తాయి? నా మనసేమో శ్రీతత్వం కోరుకుంటుంది. ఇక అలా ఉండగా బ్లాక్ మాయ షిప్ లోంచి బార్కస్ అలాగే వానో ఆ ఐలాండ్ లోకి టెలిపోర్ట్ అవుతారు. వెంటనే బార్కస్ ఒక కొండని ఎత్తి ఆ లా పైరట్స్ మీదకి విసురుతాడు. అది చూసిన లా రూమ్ క్రియేట్ చేసి పోర్టల్ తో అనేక ముక్కలుగా నరికేస్తూ ఉంటే అప్పుడే బ్లాక్ మాయ రంగంలో దిగుతాడు. చాలా కాలం అయింది కలుసుకొని. తార్ఫెల్కర్లా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా బ్లాక్ బండోడా? పర్వాలేదులే, వీఆర్ బోత్ వరస్ట్ జనరేషన్స్ కదా. అయ్యో పాపం, డాకు మరియు హార్స్ మీద కూర్చున్నాడు. ఎంత కష్టం వచ్చిందిరా నీకు. స్ట్రా హెడ్, కిట్టు అలాగే నువ్వు వాన దేశం నుండి బయలుదేరిన తర్వాత మీలో ఒక్కరైనా ఇక్కడికి వస్తారని నేను వెయిట్ చేస్తున్నాను. కైడోని, బిగ్ మామాని మీరు పడగొట్టారని నేను నమ్మలేకపోతున్నాను. ఇక ఆ సంఘటనకి ప్రపంచమంతా తలకిందలైంది తెలుసా. కానీ నాకు ఇది ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే కైడో దానిని కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? సరే, వాటన్నిటిని నేను తీసుకు వెళతాను. అదే రోడ్ పోనో క్లిఫ్ని. అలాగా? అయితే నా పరిస్థితి నీ పరిస్థితి ఒకేలా ఉందన్నమాట. అయితే ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. రెడీగా ఉండి. నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి పరిగెత్తే పరిస్థితే లేదు. ఇక అప్పుడేలా హకుగన్ని పోలార్ ట్యాంక్ బాధ్యతలను చూసుకో. అలాగే సాచి, పెంగ్విన్ మీరు సముద్రంలోకి వెళ్ళండి. వీడి సంగతి నేను చూసుకుంటా అని రూమ్ తో బ్లాక్ మాయని బంధించేస్తాడు. ఇక మాయకి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అప్పుడేలా తన కత్తితో బ్లాక్ మాయ్ కూర్చుని ఉన్న గుర్రాన్ని సగానికి నరికేస్తాడు. ఏంటి, అతను ఇలా కూడా చేయగలడా? నేను అనుకోలేదు అతను కూడా అవాకన్ టెక్నిక్ తో దాడి చేస్తాడని. ఇదంతా హ్యాపీగా ఉండే క్షణంలో బ్లాక్ మాయ్ కిందకి పడుతూ ఉంటే ఆ సమయంలోనే హాకీని పాప్స్ పవర్ ని మిక్స్ చేసి టెమిరోక్రస్ తో వాళ్ళ మీదకి అటాక్ చేస్తాడు. లా చేసిన రూమ్ బద్దలవడమే కాకుండా ఆ ఐలాండ్ అంతా దత్తరిల్లిపోతూ ఉంటుంది. అలా ముక్కలుగా విరిగిపోతున్న ఐలాండ్ ని లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే సగానికి పైగా నాశనం అయిపోయి ఉంటుంది. అది పాప్స్ యొక్క పవర్ కాబట్టి వారు నేలకి అతుక్కుపోతూ ఉంటారు. ఇక అప్పుడే డాగ్స్ కూడా తన యాపిల్స్ ని పైనుంచి లా పైరట్స్ మీదకి వదులుతాడు. ఇక అప్పుడే సాంచి సముద్రంలోంచి అవి నేలపై పడకుండా నీటి బబుల్స్ తో ఆ అటాక్ ని ఆపేస్తాడు. అవి అక్కడే గాలిలో బ్లాస్ట్ అవుతాయి. ఇక సాచి అలాగే పెంగ్విన్ కలిసి హకుగాన్ తో బ్లాక్ మాయ షిప్ పైకి దాడి చేయడానికి వెళ్తారు. ఇది ఎలా ఉండగా లా మరియు బ్లాక్
బ్లాక్ మాయ ఫైట్ చేసుకోవడానికి రెడీగా ఉంటే దూరం నుండి వాన్ లాకి ఎయిమ్ చేసి ఫైర్ చేయడంతో బుల్లెట్ లాక్ తగలకుండా తన పైరట్ వచ్చే అడ్డంగా నిలబడతాడు. ఇక వెంటనే లా తన కే రూమ్ కత్తితో నేరుగా బ్లాక్ మాయ గుండెలో గుచ్చుతాడు. పొడిసేసాడ్రా. తెరుచు కూర్చుంటే ఇలానే దిగిపోతాయి. దీనివల్ల నాకు ఎటువంటి నొప్పి లేదురా. అలాగా షాక్ వెల్ అని బ్లాక్ మాయ బాడీని అంతా కుదిపి కుమ్మేసి ఎలైసి మెలేస్తే ఆ దెబ్బకి స్ప్రో కోల్పోతాడు. అలా పడుతున్న బ్లాక్ మాయను వాన్ చూసి, చూడండి మీరు ఆలోచించలేరు, ఒకవేళ ఆలోచిద్దామన్నా అంతలోనే చార్జ్ చేసి మిమ్మల్ని వేసేస్తాడు అని మాయ దగ్గరికి టెలిపోర్ట్ అవి షిప్లోకి తీసుకువెళ్ళనా అని అడిగితే బ్లాక్ మాయ అన్న తక్కువ తిన్నడా, అసాధ్యం, నేను ఇంకా వాడిపై ఒత్తిడి చేస్తా. సరే అయితే అని అక్కడ నుంచి స్విచ్ చేసి లా దగ్గరికి టెలిపోర్ట్ చేస్తాడు. వచ్చేసావా? నీ దగ్గర ఉన్న దరిద్రులందరూ అధిక శక్తిలో ఉన్నవారే, కానీ సముద్రంపై అవన్నీ బలహీనమైనవే. డేబుల్ ఫ్రూట్స్ లో బలహీనతల కంటే ఎక్కువ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరిలా మాట్లాడుకునే సమయంలో బ్లాక్ మాయ షిప్ పై లా పైరట్స్ అటాక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే సాంజీ పిల్లం కనిపిస్తుంది. అయితే అక్కడ కాపలా కాస్తున్న పైరట్స్ ఇక్కడ అంత దాడికి షేక్ అవుతుంది. కానీ మా నాయకుడు బలమైన వాడు అని సాంజీ పిల్లంతో చెబుతూ ఉంటే, మా అమ్మాయి బ్రతికు ఉంటే మీరు ఈ మాటలు నాతో చెప్పు ఉండేవారు కాదు. మేము ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నామో తెలుసా? మీ అమ్మని చంపిన వ్యక్తితోనే. ఇలాంటి ఇతిహాసాలు ప్రభావితం కాకపోతే కాలం ముందుకు సాగదు బుజ్జి. ఇక్కడ నీ స్థానం ఏమిటి అన్నది నీకు బాగా తెలుసు కదా. ఇక అలా చెప్తూ ఉండగా పుడ్డింగ్ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గతంలో అలా ఇద్దరు వెళుతూ ఉంటే అక్కడంతా ఐస్ తో కప్పబడి ఉంటుంది. అలాగే మనుషులు కూడా సజీవంగా గడ్డగట్టేసి ఉంటారు. అయితే ఇది ఎవరు చేశారో మీకు బాగా తెలుసు. కూజోన్ కేక్ ఐలాండ్స్ చుట్టూ ఉన్న ఐలాండ్స్ లో కోకో ఐలాండ్ కూడా ఒకటి. పుడ్డింగ్ నివసించే చాక్లెట్ టౌన్ లో చొరబాటుదారులు వచ్చారు. అయితే క్రాకర్ వారితో పోరాడాడు, కానీ అతను చేయగలిగింది ఏమీ లేదు. పుడ్డింగ్ ని అపహరించడమే చొరబాటుదారుల యొక్క లక్ష్యం. అసలుకి వారు ఎవరు అంటే బ్లాక్ మాయ పైరట్, వానో ఓగ్రే మరియు కోజూన్. ఇతనే ఐస్ మ్యాన్. ఇక దానితో పుడ్డింగ్ సాంజీ పిల్లం, మీరు నాతో ఏం చేయాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు, అయినా మీకు కావాల్సినది నేను చెయ్యలేను. ఇక అప్పుడే మెర్విన్ బేస్ కాడ సముద్రానికి చక్రవర్తి అయిన బ్లాక్ బీడ్ అలాగే టార్ ఫాల్గర్లా కొత్త ప్రపంచం అయిన విండర్ ఐలాండ్ లో కొట్టుకుని చేస్తున్నారు. అప్పుడు జస్టిస్ వారి ముగింపు కోసం మళ్ళీ వేచి చూడాల్సిందే. అడ్మిరల్ నౌకాదళం మళ్ళీ ఏం పేగలేదన్నమాట. ఇక విండర్ ఐలాండ్ లో లా మళ్ళీ రూమ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అన్నా వాడి దగ్గర ఎన్ని రూమ్ కార్డ్స్ ఉన్నాయే? ఏమోరా, అలా బ్లాక్ మాయని రూమ్లో పెట్టి ఆట ఆడేస్తూ ఉంటే మాయ మాత్రం తిరిగి ఎగరేస్తూ ఉంటాడు. అయితే ఇలా వెంటనే కే రూమ్ తో అటాక్ చేస్తాడు. కానీ మాయ మామూలుగా తన ఎడమ చేతిలో ఉన్న పవర్ ని బయటకి తీస్తాడు. అప్పుడు దాకా రెడ్గా మండుతున్న కలర్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది. అందుకే నేను బ్లాక్ బెయిన్ ని బ్లాక్ మాయ అని పిలిచేది.